హాస్పిటల్లో. ఆరోగ్యం ఏమైంది? నాకు స్టోన్స్ బ్లాడర్లో ఇరుక్కుంది సార్, సరిగా తినక. అంటే బాబు బాగాలేదు, నాకు బాగాలేదు, వాడిని చూసేవాళ్ళు లేరు. నా బాధ అరణ్య రోదం సార్. ఎవ్వరు దగ్గరికి రాలేదు. ఏ సమాజంలో ఉన్నామో మనం నాకు అర్థం కాలేదు. చిన్న పిల్లోడు, ఇంటి గల్లోళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. ఆమెకి సపోర్ట్. మీరు రెంట్ ఉన్నదంట కదా కూడా ఆమె అనారోగ్య నేను ఇదిగో సార్ రిపోర్ట్స్, ఇదిగో నేను నిమ్స్కి దాదాపు చాలా రోజులు తిరిగా. అక్కడ బ్యాగ్లో ఉన్నాయి ఈ గాల్ బ్లాడర్లో. ఎందుకంటే బాబుని మా ఊరు తీసుకెళ్ళాను సార్. ఆ రోజు వాటర్ తీసుకోవాలి టెన్షన్తో. జర్నీలోనే పెయిన్ వచ్చింది, జర్నీలోనే అక్కడికి వెళ్ళి పడిపోయా, వామిటింగ్ చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రావాలి. మా వాళ్ళకి పెద్ద వయసు సార్. మా మదర్ టెన్షన్ పడుతుంది. ఆమెకి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఆమె హ్యాపీగా ఉంటే ఓకే, కానీ లేదంటే టెన్షన్ కాదు సార్. చిన్న బాబు ఏమైంది చెప్పారు మీ భార్యకి? పోనీ ఇట్లా నాకు ఇబ్బంది వచ్చింది చెప్పాను సార్, ఇబ్బంది పడుతున్నా. అసలు ఆమె ఫోనే లిఫ్ట్ చేయదు. అవునా సిటీ స్కాన్ కాడ మనిషి లేకపోతే తీయమన్నారు. అవునా వేరే వాళ్ళు అటెండర్లు వస్తారు కదా సార్, వాళ్ళని బతిలాడుకున్నా. ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఈరోజు తప్పితే మళ్ళీ నాకు కుదరదు, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది, డాక్టర్ నాకు కుదరదు, టైం లేదు, కొంచెం ప్లీజ్ అని బతిలాడి వాళ్ళని తీసుకొని వెళ్ళి మా అటెండర్ అంటే అప్పుడు తీసేవాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవునా తీస్తే గాల్ బ్లాడర్లో ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు మనుషులు లేక ఇంకా మందులు మింగుతూ పెయిన్ అట్టే నెట్టుకొస్తున్నాను సార్. నిన్న నా మీద దాడి చేసి ఇంటికల్లోనేమో ఖాళీ చేయమన్నారు ఇల్లు. నాకాడ రూపాయి డబ్బులు లేవు, నా ఉన్నాయని హాస్పిటల్కి పెట్టా, డబ్బులు లేవు. వాళ్ళు ఖాళీ చేయమని మెడ మీద కూర్చున్నారు. అవును సడన్గా నిన్న ఈరోజు వెళ్ళాలి సార్ నేను, మనుషులు మాట్లాడుకుంటే సడన్గా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. వస్తే సరే వచ్చి బాబు గురించి అడగట్లా, నా ఏసీ, నా ఫ్రిడ్జు, నా అల్మరా అని అడుగుతున్నారు. కానీ బాబు గురించి 20 రోజుల తర్వాత వచ్చి బాబు గురించి అడగట్లా. అతను అంటాడు, అతను నిన్ను చంపి నేను నీ ఊర్లో కట్అవుట్ పెడతా, ఏమనుకుంటున్నావు, నీ కొడుకు ఆడున్నాడు అంటే. నా కొడుకుతో నీకేం పని అయ్యా, నా బిడ్డ నాకు ఎక్కడో ఉంటాడు, నా బిడ్డతో నీకేం పని, ఎక్కువ మాట్లాడబాకు అని బెదిరిస్తున్నాడు సార్. మీరెవరో నాకు తెలియదు అంటే, నేను రిటైర్డ్ పోలీస్ని. ఇంకో కాలర్ ఉన్నారు, నిజంగా బాధ అర్థమవుతోంది. తను ఏం చెప్తున్నారు శ్రీధర్ గారు అంటే, తనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, తనకి స్కానింగ్ చేయాలంటే ఎవరో ఒకరు అటెండర్ ఉండాలి. కనీసం అటెండర్ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అందరి కాళ్ళాయ్యల్లో పట్టుకొని నాతో పాటు అటెండర్ అని చెప్పి మీరు అబద్ధం చెప్పండి అని చెప్పి వారితో ఒప్పించి మెప్పించి అబద్ధం చెప్పి అక్కడ స్కానింగ్ చేసుకొని వచ్చారు. అంటే ఆయనకు నిజంగా ఒక మనిషి కూడా తోడలేడు. ఆయన రేపటి రోజు సర్జరీ చేసుకోవాలని డబ్బులు కూడా కావాలి, డబ్బులు లేవు ఆయనకి. ఇప్పుడు ఇంటికి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు సార్, లేవు, కంప్లీట్లీ జీరో. అయితే రెంట్ మాకు 15,000 వస్తుంది సార్. నేనేమన్నానంటే బాబుని చూసుకోవాలి కదా, నేను ఉండాలి కదా, నేను ఏదైనా పని చూసుకోే వరకు 50% నీకు ఇస్తా, నేను 50% తీసుకుంటా, 7,500 అని అన్నా. అని అంటే నేను అక్కడ పోయేలోకి ఆ ఇంటికాడికి వెళ్ళి ఉంది టెనెంట్స్ దగ్గరికి. ఆమె టెనెంట్స్ అడిగాడు, మీ మేడం వచ్చారంటే నేను షాక్ అయినా. మొన్న సండే నేను ఉండేసి నాకే అంటే నేనేమనుకున్నాను అంటే ఆమెకి 50% ఆమెకి వేద్దాం అనుకున్నా, వేసి మెసేజ్ పెడదాం అనుకున్నా, ఇట్లా బాబుని చూసుకోవాలి కదా, నేను నాకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత నీ అమౌంట్ నీకే ఇస్తాను, నేనేం బలవంతం చేయను అని కూడా చెప్పా. నా బిజినెస్ స్టార్ట్ అయితే ఎక్కడ సార్ ఇదే సరిపోతుంది, నాకు ఇల్లు చేంజ్ అవ్వాలి, అక్కడ అడ్వాన్స్లు ఇవ్వాలి, రెంట్ కట్టాలి, నాకు ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ లేదు. సరే నేను ఏంటంటే ఒక సెక్యూర్ ఉంటుంది లైఫ్ ఈమె అని నేను అనుకున్నా. ఒకసారి మీరు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా బ్యాగ్. సో ఒకసారి కాలర్ ఉన్నారు, కాలర్తో నేను మాట్లాడతాను. ఎవరు పిసిఆర్? మంజుల ఫ్రమ్ హైదరాబాద్. మంజుల గారు నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు మంజుల అండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మనిషి గురించి చూడాలంటే అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి ఈజీగా చెప్పచ్చు. నిజంగా యాజ్ అ సీనియర్ సిటిజన్ గా నేనంటే చెప్పగలను. అది పాపం అబ్బాయి ఎంత అవస్థ పడుతున్నాడు, సైకిల్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. వీళ్ళు మగవాళ్ళు ఏంటంటే బయట పడరు. ఫస్ట్ పాయింట్ అది నేనైతే ఫుల్ సపోర్ట్ ఇతనికి.
అంటే పిల్లోడిని కూడా వదిలిపెట్టేసి హస్బెండ్ ఎంతమంది జాబ్ చేయట్లేదు. శ్రీధర్ గారు ఏం చెప్తున్నారంటే 20 రోజుల భార్య ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చినాక కూడా ఆ భార్య వచ్చిన తర్వాత తన బిడ్డ కోసం ఆలోచించలేదు. నా సామాన్లు ఇవ్వమని చెప్పి సామాన్లు తీసుకెళ్ళిందంట. అక్కడికి తెలిసిపోతుంది కదా, అక్కడే తెలిసిపోతుంది. యాజ్ అ మదర్ ఎట్లా ఉంటుంది అసలు, ప్రాణం అంతా పిల్లోడి మీద మౌడి మీద ఇంటి మీద ఉంటుంది వాళ్ళకి. ఇది అయినప్పటికీ కూడా అట్లా రివర్స్ లో ఉంది మనిషి అంటే సైకలాజికల్ డిజార్డర్ అంతే. యాజ్ అ సీనియర్ సిటిజన్ నేను చెప్తున్నాను చూసి వెంటనే చెప్పచ్చు. కొంచెం మాట్లాడే తీరు బట్టి, అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పగలను. ఏ మాత్రం అవగాహన ఉంటుందా నిజంగా నా ఫుల్ సపోర్ట్ మాత్రం చెప్పేది. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ. సో తన డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు, మీరు చూడండి వ్యూవర్స్. తను నిమ్స్ హాస్పిటల్ ఏదైతే తన కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ స్ట్రక్ అయిపోయాయని చెప్తున్నాడు, దాని తాలూకా డాక్యుమెంట్స్ ఆపరేషన్ చేయమన్నారు సార్. 9 mm ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. నాకెవరు మనుషులు లేరు కదా సార్, ఆపరేషన్ చేస్తే పక్కన ఉండాలి. మందులు మింగుతూ ఇట్లా మీరు మెయింటెనెన్స్ అంటే మీరు ఏం పని లేదు ఇప్పుడు మీకు, దట్టు అనారోగ్య బారిన పడి ఉన్నారు, పర్లేదించండి కవి. ఇప్పుడు ఏంటి మరి మీకు మినిమం మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? లేకపోతే పిల్లవాడిని చదువుకోవాలి, అక్కడ ఒక ఓల్డేజ్ లో ఉన్న తల్లి ఉంది అన్నాడు సార్. వాడు దిగులు పెట్టుకున్నాడు సార్. సారీ కొంచెం మీరు ఎమోషనల్. లేదు సార్, నా ప్రాణం సార్. నా ప్రాణం. ఈమె కోర్టుకెళ్ళి లాక్కుంటానని చేస్తుంది, అందుకే మీ దగ్గర వచ్చా నేను. వాడంటే నా ప్రాణం సార్. వాళ్ళు లేకపోతే చూడలేను సార్. నేను మా అమృత గారు చూస్తున్నారు కదా మీ భర్త ఎంతలా ఏడుస్తున్నాడు అనేది. ఆ బిడ్డ కోసం కన్న తండ్రిగా ఎంతలా బాధపడుతున్నాడు, ఎంతలా రోధిస్తున్నాడు. నిజంగా ఒక రకం చెప్పాలంటే ఒంటరివాడు అయిపోయాడు. తనకు అనారోగ్యం బారిన పడిపోయి ఉన్నాడు, డాక్టర్లు సర్జరీ చేయాలంటున్నారు. తన దగ్గర రూపాయి ఆదాయం కూడా లేదు ఇప్పుడు ఆయనకి. ఇంకా నేనే 10,000 ఇచ్చాను సార్ ఆమెకి. నా బిజినెస్ కోసం వేరే వాళ్ళు తీసుకున్నా, వేరే దగ్గర ఆమె డబ్బులు వచ్చిన బట్టి ఇస్తాననింది. 10,000 నేను ఇచ్చా. నేను అడిగితే అంటుంది నేను చాకలేదా 4 సంవత్సరాలు నిన్ను అని అంటుంది. సరేలే పో, సామాన్లు కూడా అన్నీ ఇచ్చేస్తాను సార్. నా కొడుకు ఒక్కటి నాకు కావాలి సార్. ఆమె ఉద్యోగం వద్దు, ఆమె డబ్బు వద్దు, ఏమొద్దు, నా కొడుకు ఒక్కటి కావాలి సార్. వదిలేయమనండి సార్, మా ప్రాణాలతో నా కొడుకు నన్ను వదిలేయమనండి, అంతే చాలు. నేను ప్రాధాయపడేది అదే. వాళ్ళ అధికారులకైనా వాళ్ళ సిబ్బందికైనా ఏమొద్దు, ఆమె లైఫ్ హ్యాపీగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండమనండి. కానీ నా కొడుకు జోలికి నా జోలికి రావద్దు. నా కొడుకు లేనిది నేను బ్రతకలేను సార్, నేను చచ్చిపోతాను. ఇలా అనకండి, డెఫినెట్గా న్యాయస్థానంలో న్యాయం తప్పకుండా జరిగింది. లేదు సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటున్నారు కదా సార్. అన్నీ వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళు లేనిదే నేను ఉండలేను. ఆమె నిన్న బెదిరించింది సార్. నేను కోటి ఎట్ట తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఏ విధంగా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఆ విధంగా ఎంత తీసుకెళ్ళో అంత మర్యాదగా తెప్పిస్తాను నీ చేత అని అనేది. ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు 2017 సార్. 17లో చనిపోతే పుట్టిన బాబుకి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు. ఒకసారి డాక్యుమెంట్లో కూడా ఉంది చూడండి. బాబు పేరేంటి? రూపక్ రమణ ఇవియాన్. ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఒకసారి. రూపక్ రమణ ఇవియాన్, అది బాబు పేరు. మా నాన్న పుట్టినప్పటి నుంచి తనే జాకుతున్నారు, చాలా క్లియర్గా అర్థమవుతోంది. తన బాగోగులు మొత్తం చూసేది తండ్రే. తల్లి పోనీ ఫీడింగ్ అని ఇచ్చారా? ఒక 1 ఏడాది వరకు ఫీడింగ్ అని ఇచ్చిందా? లేదు సార్, ఫీడింగ్ వాడు పాలు కూడా ఇవ్వలేదు సార్. రొమ్ముతో 6 నెలలకి ఆపేసింది సార్, ఇవ్వలేదు. వాడు 1.5 కిలో పుట్టాడు సార్. ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదు. 6 నెలలకు పాలు ఇవ్వనానింది. తల్లిపాల బిడ్డ నోచుకోలేదు. లేదు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తోంది రూపక్ రమణ ఇవియాన్ 2 ఏళ్ళు ఎగ్జాక్ట్ గా. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది ఆ బాబు. ఇప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటున్నాడంటే కేవలం నాకు నా బాబునిస్తే సరిపోయింది సార్, నాకు నా భార్య డబ్బులు వద్దు, నాకు ఏం మొత్తం ఇచ్చేస్తా. ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు మీరు కొనిందేనా? నా డబ్బులు 10 lakhs ఉంది సార్, మిగతాది ఆమె లోను. అవసరమైతే దాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు. ఏమొద్దు సార్, నా కొడుకు కావాలి సార్. నాకు నిజంగా తండ్రి ప్రేమ అర్థమవుతోంది ఇక్కడ. సో ఫస్ట్ నుంచి ఆయనే జాతున్నారు. 6 నెలలకే ఆ బిడ్డకి పాలు ఇవ్వడం బంద్ చేసింది ఆ తల్లి. సో కనీసం దగ్గర తీసుకొని మాట్లాడేదా, ముచ్చటించేదా? బర్త్డేలు లేకపోతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా బిడ్డకి, అవన్నీ చేసేదా? ఫంక్షన్స్ చిన్నవి ఏమైనా? చిన్న అంటే ఆమెకి టైం ఉండదు సార్ వాస్తవంగా.
అంటే మొన్న నవంబరు ఎలక్షన్స్ వచ్చాయి, ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉంది. మళ్ళీ గ్రాండ్గా చేయాలంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదండి. మాకు ఈఎంఐ హౌస్ కట్టుకొని నేను ఇన్కమ్ లేక పెద్ద గ్రాండ్గా చేయాలంటే లేదు. వాడి వరకు చేస్తాం వాడికి. వాడిని దేశం కోసం ఎన్డీఏ చేయించాలని నా అంబిషన్ సార్. వాళ్ళది కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివించాలని నా అంబిషన్. దేశం కోసం చదివించాలని. అది వాడు ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళా. వాడు స్కూల్కి వెళ్తే అందరూ బయట మా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది సార్. వాడికి ఎంత స్టాండర్డ్స్ ఉండాలి ఇప్పుడు, దాని గురించి అస్సలు ఆలోచించదు. ఎన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు మీ కొడుకు మీరు? 20 days సార్. నేను చూడలేదు సార్. వాడి ఫోటో కూడా చూడండి సార్. నాకు నేను రాత్రులు ఏడుపు వస్తుంది. వాడు నా పక్కన కొనుక్కుంటాడు కదా, వాడి ఫోటో కూడా చూడను నేను. వాడు నక్కని నేను ఇక్కడ ఉన్నాను కానీ నా మొత్తం అక్కడే వాడు పక్కనే ఉంటుంది సార్. నాకు మీ అమ్మగారు మంచిగా చూసుకుంటున్నారా బాబుని? మా అమ్మ చూస్తారు సార్. వాళ్ళు చూడరు, వాళ్ళు చూడరు. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి. అందుకే నాకు భయం వాళ్ళ దగ్గర పోవాలంటే, పంపించాలంటే. వాళ్ళు చూడరు. అంటే నా జీన్స్ సార్. వాడు సైకాలజీ ఏంటో నాకు తెలుస్తుంది, వాళ్ళకెట్ట తెలుస్తుంది? రఫ్గా నేను వాడిని నాన్న అది కాదు నాన్న, వాడు ఎంత మారం చేసినా కూడా నాకు తెలుసు. వాడు హైట్ ఫోబియా ఉండేది సార్ వాడికి. ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళేవాడిని పార్క్కి, ఎవరు లేనప్పుడు. అది జారే అది ఉంటుంది కదా అసలు. నాన్న నడువు అనేవాడిని. విజువల్స్ కూడా తీసుకున్నాను నేను. నా కొడుకే ఉండేవన్నీ. వాడు ఫస్ట్లో ఇట్లా భయపడేవాడు. తర్వాత నా ట్రైనింగ్లో మార్నింగ్ తీసుకెళ్ళి నడువు నాన్న ఎవరు లేనప్పుడు అంటే వాడు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. అట్లా వాడి సైకాలజీ ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మనం అనుకున్న గ్రోత్ పిల్లల్లో వస్తుంది. నాకు మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు ఆయన? పోనీ మాట్లాడగలుగుతున్నాడు? లేదు సార్, మాట్లాడట్లేదు. అదొక టెన్షన్. మా గొడవలే సరిపోయినాయి. వాడి గురించి ఏం పట్టించుకుంటున్నాం? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు తనకి ఆహారం కానివ్వండి, లేకుంటే వాష్రూమ్ వెళ్ళాలంటే సైన్స్ ఏం లేదు, సిగ్నలింగ్ లేదు, ఏం లేదు. ఆయన పుట్టటే 1.5 కిలో పుట్టాడు సార్. అందువల్ల నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను వాడి విషయంలో. వాడు చాలా మంచివాడు సార్. చాలా ఎంత అంటే ఇక్కడి నుంచి రైట్. అమృత వచ్చారు, వైఫ్ అమృత ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. అమృత గారు చెప్పండి. అమృత గారు, శ్రీధర్ గారు లైవ్ లో ఉన్నారండి. మీ భర్త శ్రీధర్ గారు స్టూడియోలో ఉన్నారు. ఆర్టీవీ లైవ్ నుంచి కాల్ చేస్తున్నామమ్మ మీకు. ఎక్కడుండండి? ఆర్టీవీ. ఓకే చెప్పండి. శ్రీధర్ గారు లైవ్ లో ఉన్నారమ్మా. మీ భర్త చెప్పండి. ఏంటమ్మా గొడవ ఏంటి అసలు? ఏం జరుగుతుంది? తను మమ్మల్ని ఆశ్రయించారని అసలు లగేజ్ తీసుకెళ్లారని చెప్తున్నారు. మీ భార్య నన్ను బెదిరిస్తోంది, నాకు నా పిల్లవాడికి ప్రాణహాని ఉందని చెప్తున్నారు ఆయన. ఓకే, ఏం చెప్తారమ్మా? నిజమేనా? సరే, మీరు లైవ్ లో పెట్టి పర్సనల్ విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. అంటే పర్వాలేదు, బికాజ్ ఎందుకంటే తను ఇక్కడ వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, మీకు అనిపించింది చెప్పండి. ఓకే, కంప్లైంట్ నేను నా మీద ఆయనకి ఆరోపణ ఉంటే కంప్లైంట్ చేయమనండి. నేను అక్కడికి వచ్చి సమాధానం ఇస్తాను. మీరు ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు ఇలా లైఫ్ లో పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు మీకు. అంటే తను మీరు బెదిరించారని చెప్తున్నారు. బెదిరించారా? ఏదైనా ఉండొచ్చట్లే. ఇది పర్సనల్ విషయాలు, ఇలాంటివన్నీ పర్సనల్ విషయాలకి ఇవన్నీ బయటకు వచ్చింది. ఇప్పుడు పర్సనల్ విషయాలే కానీ బయటకు వచ్చింది. పర్సనల్ విషయాలంటే ఇప్పటికే మీరు సాల్వ్ చేసుకోవాల్సింది. ఓకే, మీరు సరే, నేను ఆయనకి నా మీద ఉంది కదా అంటున్నాడు కదా, కంప్లైంట్ చేయమనండి. మీరు శ్రీధర్ గారు ఒకసారి మాట్లాడు. కంప్లైంట్ చేయమంటున్నారు ఏమనంటే తను కంప్లైంట్ చేయమంటున్నారు. ఏం చెప్తారు? చేసేవాడిని అయితే ఎప్పుడో చేసేవాడిని సార్. నా భార్య నా కాడికి ఎప్పుడైనా వస్తుందని నా కాన్ఫిడెంట్. అందువల్ల చేయలే. నిన్న దౌర్జన్యంగా వచ్చి ఆమె తీసుకెళ్ళింది కానీ ఆమె ఏంటంటే నాకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకు సార్, నాకు నా భార్య కావాలి, నా కొడుకు తల్లి కావాలి, నాకు భార్య కావాలి. అమృత గారు విన్నారా? విన్నానండి, విన్నాను. ఓకే, అంటే ఇప్పుడు కంప్లైంట్ చేస్తేనే మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిద్దా లేకుంటే దొరకదంటారా? కంప్లైంట్ చేస్తా అన్నది నేను కాదు కదండి. మీ మాట్లాడుతున్న మనిషి మీ పక్కనే ఉన్నారు కదా. అవును, నేను కాదు కదా, నేను పోయి చెప్పలేదు కదా, మీ వరకు నేను రాలేదు కదండి. ఇప్పుడు వచ్చిన మనిషి ఆ మనిషి కదా, మీ ఎదురుగున్నవాడు కదా. ఓకే, తనే కదా నా మీద కంప్లైంట్ చేస్తుంది, చేయమని చెప్పండి. ఇది కంప్లైంట్ అవ్వదమ్మా. తనకు ఆవేదన లేకపోతున్నాడు, కంప్లైంట్ అవ్వదు. ఓకే, ఆవేదన ఎక్కడ చెప్తున్నాడో మీకు అర్థం అవుతుంది కదండి. వినండి, మీరు వినండి. ఓకే, అంటే మీరు ఆయన మాటల్ని ఓకే అంటున్నారా? నిజంగా అలా జరిగిందా లేకపోతే కాదు? మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆయన పైన? ఇప్పుడు ఇదిగోండి, అతనిలాగా నేను ఇలా మీడియా ముందు నా ఫ్యామిలీ విషయాన్ని చెప్పదలుచుకోవట్లేదండి. అర్థమైందా? నేను ఏదో బయట వాళ్ళ మీద కాదు కదా ఈ ఇష్యూ అనేది. భార్యాభర్తల మధ్య ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను కానీ
ఆయన మాట్లాడుతున్నాడు, అట్లా ఆయన మాట్లాడనివ్వండి, ఆయన ఇష్టం, అది నాకు ఇష్టం ఇలా మాట్లాడడం. అంటే మీ ప్రాబ్లం ఏంటి అసలు? బేసిక్ గా ప్రాబ్లం ఏంటి? ఒక చిన్న 2 ఏళ్ల పిల్లవాడు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, తల్లికి తండ్రికి దూరంగా ఉంటున్నాడు. చూడండి సార్, ఒక్క నిమిషం చెప్పేది వింటారా? చూడండి, నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకుంటానండి, నేను ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకుంటాను. అంటే మీడియా ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆయన కంప్లైంట్ చేస్తున్నారు మీ పైన. ఓకే, చెయ్యండి, చేయమనండి, కంప్లైంట్ చేయమనండి, ఎక్కడ పోయి కంప్లైంట్ చేస్తాడో చేయమనండి, నేను అక్కడికి వచ్చి సమాధానం ఇస్తాను. అక్కడ మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా పోనీ శ్రీధర్ గారితో? నేను మీకు చెప్తున్నాను కదా, ఆయన చెప్పుకున్నట్టు నేను చెప్పుకోదలుచుకోవట్లేదండి మీ ముందు, అర్థమైందా నేను చెప్పేది మీకు? ఓకే సరే, ఇక్కడ మా ప్రాబ్లం కి సొల్యూషన్ సరిపోద్ది. మీ బాబు మీకు కావాలా వద్దా ఇప్పుడు? ఎందుకు వద్దండి, నా బాబు నేను ఆ బాబుకి తల్లిదండ్రి కావాలి, కేవలం తల్లి లేదా తండ్రి మాత్రమే కాదు, ఇండివిజువల్. పర్సనల్ విషయాలు ఇది కరెక్ట్ కాదండి మీరు మాట్లాడడం, చెప్తున్నానండి. మీడియా అంటే నాకు ఒక వాల్యూ ఉంది. మీడియా గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సారీ, యు ఆర్ ఏ పోలీస్ కానిస్టేబుల్, మేబీ మీడియా గురించి కొత్తగా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన వచ్చి ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు కాబట్టి రిపీటెడ్ గా మీ వర్షన్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. ఓకే, మిమ్మల్ని నిందించమని కాదు, మీడియా గురించి మీరు మాకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన ఏడుస్తున్నారు కాబట్టి మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా నిజంగా ఏంటని తెలుసుకోవడం కోసం మాత్రమే ఒక ప్రయత్నం, అంతే. నేను ఆయన మాటలే కాదు మీ మాట కూడా వింటానంటున్నాను, మీ మాట కూడా వింటానని అంటున్నాను. నేను రాలేదు నా బాధ చెప్పుకోవడానికి, మీ వద్దకి నేను రాలేదు, ఆయన వచ్చారు కదా, ఆయన బాధ మీరు వినండి. మీరు వస్తారా? మీ వర్షమే వింటాం, వస్తారా మీరు? తన వర్షన్ ఏంటో అర్థమవుతోంది, తన మాట తీరేంటో అర్థమవుతోంది. సో మళ్ళీ నేను చెప్తున్నాను, డెఫినెట్గా మీరు లైవ్ ఫాలో అవుతారు కాబట్టి మీడియా గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాఫ్ట్ కార్నర్గా అందరూ కూడా మీరు చూడండి, పోలీసులు సైతం డెఫినెట్గా నేను చెప్తున్నాను, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులు అయితే జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు కావచ్చు, సమాజం ఈ పాత్ర ఉంది కావచ్చు, మంచి చెడు బోధిస్తూ ఉన్నారు కావచ్చు. కానీ ఎటువంటిది ప్రజల్లో నుంచి కేవలం అవగాహన కల్పించడం మా డ్యూటీ. మీరు ప్రతి దానికి మీడియా అని చెప్పి కానిస్టేబుల్గా మీరే అలా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా వి నో రైట్స్. మాకు తెలుసు ఎలా ఉంటుంది, మా లిమిట్ ఏంటి, మా లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళకూడదు మాకు కూడా తెలుసు. ఇక్కడ శ్రీధర్ గారు తనంతట తానే ఆర్టీవీకి ఆశ్రయించారు. ఉదయాన్నే వచ్చి రాగానే శ్రీధర్ గారు కన్నీళ్లు పెడుతూ ఆఫీస్ ముందు కనిపించగానే ఏం జరిగిందంటే తన ఆవేదన వేయడానికి ఇంత పిసిఆర్ ఎర్లీ మార్నింగ్ 4:30 సమయానికి ఆఫీస్లో ఉన్నారంట ఆయన. శ్రీధర్ గారు మీరు చెప్పండి, పిలిచాం మిమ్మల్ని? లేదండి, మీరే వచ్చారు లేదా? నేనే వచ్చానండి. తెల్లవారుజాము 4:30 ఆఫీస్ ముందుకు వచ్చి ఆయనని ఏంటి అని అడిగితే ఇది సమస్య అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధిత భర్త గురించి చెప్పడం కోసం మాత్రమే ప్రయత్నం ఇది. అమృత గారు అంటే ఏమైనా మీడియా కానివ్వండి లేక ఇండివిజువల్ ఎవరికైనా పగలున్నాయా? నిజంగా మీ వర్షన్ చెప్పాలనుకుంటే చెప్పండి, మీరు మాకు కొత్తగా రైట్స్ నేర్పించడం ఏంటి? మధుమాధవ్ గారు ఉన్నారు, ఒకసారి మధుమాధవ్ గారు లైవ్లో తీసుకోండి. పిసిఆర్ మధుమాధవ్ గారు లైవ్లో తీసుకోండి. తను చెప్పిన మాట ఇక్కడ మనకు కూడా అర్థమవుతోంది. కేవలం నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే అమృత గారు మీ వర్షన్ ఏంటో చెప్పండి. తను ఇంతలా ఏడుస్తున్నాను, తనకు డాక్యుమెంట్ చూపించండి. తనకు ఆరోగ్యం పాడైపోయింది, నేను చచ్చిపోతాను కుయ్యో మొర్రో, నాకు కనీసం నాకు తోడు లేరు, కనీసం హాస్పిటల్కి వెళ్ళిపోయి స్కానింగ్ చేద్దామంటే అని చెప్పి ఆవేదన వెలగక్తూ ఏడుస్తున్నాడు. తను ఏమంటున్నాడు చూసారా వ్యూవర్స్ మీరు కూడా, నాకు ఏమీ వద్దు, నా కొడుకు నాకు వదిలేయండి సరిపోద్ది, నా కొడుకు నేను చదువుకుంటాను మొదటి నుంచి. ఇక్కడ మనం ఒక భార్యను తప్పు పట్టడమో లేకుండా అమృతం తప్పు పట్టడమో కాదు, తన ఆవేదనకు సంబంధించి తన క్వశ్చన్స్ ఉన్నాయి, తనకు ఒక సొల్యూషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీ వర్షన్ ఏంటమ్మా అని చెప్పి కంటిన్యూస్ మనం అమృతాన్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో కేడీ ఫ్యాక్ట్స్ అంట, రాక్షసిలా మాట తీరు కనిపిస్తున్నారు ఒకరు కామెంట్ చేశారు. ఆ తర్వాత బాబు అనకుండా మీ జీవితం మీరు బతకండి సార్ అంట. సారీ, ఆయన కేడీ ఫ్యాక్ట్స్ ఏమంటున్నారంటే బాబు అనకుండా మీ జీవితం మీరు బతకండి అంటున్నారు ఆయన. బట్ ఆయన ఆవేదన చూసిన తర్వాత మనం అలా చెప్పలేము. డెఫినెట్గా ఆయన అన్ని వదిలేస్తాను కానీ నాకు నా బాబు కావాలంటున్నారు. సో తర్వాత కేడీ ఫ్యాక్ట్స్ దాని మాటలు చూస్తే తేడాగా ఉంది అని చెప్పి కేడీ ఫ్యాక్ట్స్ అంటూ ఉన్నారు. సో ఒకసారి కాలర్ మధుమాధవి గారు వచ్చారు. మధుమాధవి గారు చెప్పండి సార్. ఇప్పుడే అమృత గారు నేను కాల్లో తీసుకున్నానండి. చెప్పండి సార్. నేను ఎక్కడ తేల్చుకోవాలి అక్కడ తేల్చుకుంటానని అంటున్నారు ఆవిడ. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి శ్రీధర్ వచ్చారు కదా, మీరు వినండి, కంప్లైంట్ తీసుకోండి. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం రాలేదని తన ఆవేదన చెప్పడానికి మాత్రమే వచ్చాడని చాలా క్లారిటీగా చెప్పాము. తన మాటల్లో కూడా కొంత అర్థమవుతోంది. సో కొంత అరగెంట్గానే ఉన్నట్టుగా అర్థమవుతోంది.
సో ఇప్పుడు తనతో మాట్లాడినప్పుడు తను ఏమంటారంటే నేను ఎక్కడ తేల్చుకోవాలో తేల్చుకుంటాను అంటున్నారు ఆవిడ. సో మీరు చెప్పినట్టు ఈ రకంగానే ఉందా? మీరు తనని కన్విన్స్ చేసే టైంలో కూడా ఈ రకంగానే ప్రవర్తించారా? అలాగే ప్రవర్తించారు సార్. నేను చాలా కన్విన్స్ చేశాను ఆమెని. నేను చాలా ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. ఒక బాబు ఉన్నాడు మధ్యలో, వాళ్ళకి బాబు లైఫ్ నాశనం అయిపోతుంది, వాడికి మాటలు రావడం లేదు. ఇద్దరు కలిసి ఒక స్పీచ్ థెరపీ ఇప్పియండి. వాళ్ళ లైఫ్ మీరు నాశనం చేసే అధికారం లేదు. మీరిద్దరు బాగుండండి, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోండి, అందరితో కాకుండానే నేను చెప్తున్నాను సార్. ఫస్ట్ నుంచి అప్పుడు నాతో ఎలా మాట్లాడిందో ఇప్పటికీ తను అలాగే ఉంటే మరి ఇంకా ఎవరమేం చెప్పలేము, నేనేం చెప్పలేను సార్. ప్లీజ్ మీలాగే ఉదయాన్నే నేను చెప్తున్నాను, మళ్ళీ శ్రీధర్ గారు మమ్మల్ని ఆశ్రయించి తెల్లవారుజామున మా టీం చెప్తోంది 4:30 తెల్లవారుజామున ఇక్కడికి ఆఫీస్కి వచ్చినారు, నాకు కొంచెం న్యాయం చేయండి అని చెప్పి. ఆయనకు ఉండడానికి ఆశ్రయం లేదు. ఇప్పుడు ఇంటి ముందర ఖాళీ చేయమంటున్నాడు, చేతిలో రూపాయి లేదు, అక్కడ బాబుని పోషించాలి, తనకు తానకైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, కొంత సంపాదించుకోవాలి. తన అనారోగ్య బారిన పడిపోయాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు. ఆయన ఇక్కడ నా దగ్గరకు కవర్తో వచ్చారు, మొత్తం మెడిసిన్స్, ఆ డాక్టర్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి ఆయనకి. సో అక్కడ తనకి ఆయన సహాయం చేసి డబ్బులు ఇవ్వకపోయినా కనీసం మెంటల్ సహాయం అయినా కావాలి కదా. నేను ఉన్నా అని చెప్పి భార్య తోడుగా ఉండాలి, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అటువంటిది తన నుంచి ఎటువంటిది అయితే ప్రతిఫలం లేదు. సో ఇప్పుడు చాలా మంది కూడా ఒక మగవాడు ఏడుస్తున్నాడంటే అది ఎవరు అసలు మగవారిని ఎవరు ఏడువరు అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంటారనేది ఒక చాలా బలంగా. తర్వాత ఏడుస్తున్నాడంటే ఏడ్చే మగవాడిని నమ్మదనే సామెత, మరి ఎందుకు వచ్చాయో ఆ సామెత తెలియదు కానీ ఆయన చాలా ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కొడుకుని అడుగుతున్నాడు, ఆయన కొడుకు కావాలనుకుంటున్నాడు. ఎంతలా కన్నీరు నాతోను కూడా ఒకటే మాట చెప్పారు సార్, నాకు ఏం అవసరం లేదు, నేను వదిలి వెళ్ళిపోతాను అన్ని, నాకు నా బాబుని ఇచ్చేస్తే చాలు అని మాట్లాడి తను కూడా బాధపడడం జరిగింది సార్. నా ఆరోగ్యం బాగుండలేదు, నడవడానికి కూడా నాకు రావట్లేదు మేడం అని చెప్పారు నాతో కూడా తను. సో తను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటాను అంటున్నారు. అంటే తన మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏమో సార్, ఇంకా ఆమెని మార్చలేమేమో. అంటే ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటాను అంటున్నారు. నాతో మాట్లాడినప్పుడు అదే మాట్లాడారు ఆవిడ. సో మీకు నాతో మాట్లాడినప్పుడు కూడా తను అన్నారు, నా పోలీస్ పవర్ అంటే చూపిస్తాను మీకు అనింది తను. ఓకే, పోలీస్ పవర్ అంటే ఫస్ట్ తను భార్య, ఆ తర్వాత పోలీస్. సో స్టేషన్ లో ఉన్నప్పుడు రేపటి రోజున భర్త తప్పు చేసినా పోలీస్ గా విడుదల నివర్తించు. ఆ భర్త తప్పు చేశాడని తేలితే భర్తను కూడా శిక్షించండి. చట్టం ప్రకారం ఏముందో మీరు డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య తల్లికి, ఆ పాపకి, ఆ బిడ్డకి తల్లి కావాలి, ఆయనకి భార్య. సో ఈ ఇంటికి వచ్చినాక కూడా పోలీస్ లాగే పవర్ చూపిస్తా అంటే కుదరదు కదా. అవును సార్, కానీ చాలా ర్యాష్ గానే మాట్లాడింది సార్ తనైతే, నాతో కూడా చాలా ర్యాష్ గా మాట్లాడింది. అదే ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు ఇప్పుడు మీతోటి ఎట్లా మాట్లాడింది అట్లా మాట్లాడుతుంది నాతో కూడా, బెదిరిస్తుంది. ఎక్కువ మాట్లాడవాకు, మూసుకొని కూర్చో, లేకపోతే బండ బూతులు సార్, ఇంకా వల్గర్ లాంగ్వేజ్. అసలు నేను సండే ఆమె ఏమనేది బండ బూతులు వల్గర్ లాంగ్వేజ్ అంటే దెంగే మాట్లాడవాకు, సారీ అదే ఇది ఇట్లా వచ్చావంటే మళ్ళీ వచ్చావా చెప్పుతో కొడతా. ఇటువంటి భాష తను ప్రయోగించేదంట. సో మీరు ఇలా కాదు అని చెప్పి ఇప్పుడు నెచ్చ చెప్పి అంటే మాట పెరిగితే గొడవ అవుద్ది. ఇప్పుడు గొడవైన సందర్భాలు ఉన్నాయా? తీవ్రంగా గొడవైన సందర్భాలు ఉన్నాయా? ఎన్నోసార్లు సార్. బాబు మధ్యలోనే వాడి మీద ప్రభావం పడుతుంది. మనం గట్టిగా అరవద్దు. చుట్టుపక్కల కూడా బాగుండదు కదా సార్, డీసెంట్ ఏరియా మేము ఉన్నది. చిన్న సౌండ్ చేస్తేనే అందరికి వినపడుతుంది. నా వయసు ఇంతే, నేను ఇంటే మాట్లాడతా. నా వయసు ఇంతే, నీలాగా చిన్న మాట్లాడలేను, నేను ఇంతే మాట్లాడతా అంటే నలుగురు తెలియాల. నిన్న కూడా మొత్తం అందరు చూసి అంతా మొత్తం తీసుకెళ్తారు. నలుగురికి తెలియడం వల్ల భర్త ఒక్కడే కాదు బయట పరుగు పోయేది, భార్య కూడా. భార్యాభర్తలు కలిస్తేనే ఒక పిల్లవాడు. భార్యాభర్తలు అంటారు కానీ భార్య వేరు భర్త వేరు కాదు కదా. అరిచినంత కదా సార్. నిన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయింది. అసలు నువ్వు భర్తవేనా అంటది. అదేమంటే నువ్వెవడో అంటే ఏమని సార్, నేను పెళ్లి చేసుకున్నామని, నేను భర్తని, నువ్వెవడో నన్ను అడగడానికని అంటే ఏం చెప్పాలా నేను? నువ్వెవడో అంటే నా ముఖం మీదే. మీరు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారా? పోనీ వాళ్ళిద్దరు భార్య భర్తలే కదా, ఆ తల్లిదండ్రులు కూడా చెప్పా. ఏమోనాయా ఆమె అంతే, మేమేం చేయలేం. మాకేం బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? లేరు. ఈమె లాస్ట్ 4 సిస్టర్స్, ఈమె లాస్ట్ ఆమె. అంటే సిస్టర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు. పోయి వారిని అడిగారు ఎప్పుడైనా ఇట్లా చేస్తారు? వాళ్ళు కూడా ఏం అడిగాను, చెప్పాను. వాళ్ళతో ఎలా ఉంటుంది అమృత? ఏమో సార్, అది నాకు తెలియదు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ రిలేషన్ బాగానే ఉంటుంది ఆమె.
వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది, చాలా ఎఫెక్షన్ మాట్లాడుతుంది. మరి నేను నాతోనే నా కర్మ ఏమో నాకు తెలియదు. అది మిమ్మల్ని డామినేట్ చేయాలనే ప్రయత్నమే కానీ ఇంకోటి లేదంటారు. అయితే ఉండొచ్చు సార్, ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఈ మీద చూపించటం, నన్ను డామినేట్ చేయాలనేసి ఆమె ఇది ప్రయత్నం. ఇప్పుడు కాలర్ ఉన్నారు వెంకటేష్ అని, వెంకటేష్ గారితో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మనం. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. ఇది ఆ మేడం గారు మాటలు విన్న తర్వాత ఆమె చాలా తప్పేదో మిస్టేక్ అనేది ఎవరికైనా సహజం అండి జరగటము. భార్యాభర్తలు అన్నాక కొన్ని గొడవలు అవుతుంటాయి, దాన్ని సర్దిద్దుకోవాలనే ఆలోచన ఉండాలి. కానీ ఆమె ఇంకా రెచ్చగొట్టాలి, ఆ భర్త ఏంది, నాకు వాల్యూ ఏంది, నేను నాకు ఎవరో సపోర్ట్ ఉన్నారు వెనకాల అనే విధంగా మాట్లాడుతుంది సార్ ఆమె. చాలా అసలు భర్త బాబు అనే రెస్పాన్సిబిలిటీ దానికి విలువ లేకుండా తీసి పడేసినట్టుగా పాపం అతను ఎంత బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ముఖం చూసి చాలా పేరెంట్స్ అందరికి పెళ్లిళ్ళైనా అందరూ కాపురం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంది, పిల్లల ముఖం చూసి గొడవ, చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా కూడా సైలెంట్ గా కాంప్రమైజ్ అయిపోతారు. ఆ పిల్లవాడిని ముఖం చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. అతను ఏడుస్తున్నాడు పాపం, ఎంత ఏడుస్తూ ఎంత బాధపడుతున్నాడు. అసలు ఆ మేడం కొంచెమన్నా కనకరించి, మీరు మాట్లాడింది కూడా నేను విన్నాను, ఎంత ఆమెకు ఎవరు వాళ్ళ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉన్నదా, ఎవరు సపోర్ట్ చూసుకొని ఆ మేడం అంతగానో అట్లా మాట్లాడుతున్నా అనేది ఒకటి అర్థం కాని విషయం సార్. ఇక్కడ అంటే ఎలా దొరుకుతుంది సొల్యూషన్, ఎలా దొరుకుతుంది అనుకోవాలి అంటే వీళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆ బాబుకు ఒక తల్లిదండ్రి కావాలి. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు సొల్యూషన్ అనేది వీళ్ళిద్దరూ మధ్యలో బాబు నలిగిపోతున్నాడు. బాబు ముఖం చూసి చాలా మంది ఫ్యామిలీస్ పిల్లల ముఖం చూసి గొడవ పడకుండా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, మన భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడుగా ఇద్దరం ఉండి మనం బాబును పెంచుకుందామండి. అంటే భార్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా తల్లికి కొడుకే అండి, తల్లికి కూతురే, భర్తకు వైఫే కదా, ఎంత జాబ్ చేసినా కూడా. అవునా కదా సార్? అవును. ఇప్పుడు తను మాట్లాడడం చూసారు కదా వెంకటేష్ గారు, నాతో కూడా మాట్లాడింది ఇందాక తన లైవ్ లో మాట్లాడినప్పుడు. ఏమనిపించింది తన మాటలు చూస్తే? అదే సార్, అసలు ఆమెకు అండదండ, ఎవరి అండదండ చూసుకొని అంతగానం అంత ఆవేశంగా నేను ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ అసలు ఎక్కడుంది సార్ అసలు ఆ మాటలేంది. సరే భర్తలు తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు, దానికి నేను అనట్లేను. కానీ ఇక్కడ మాత్రం ఆయన చాలా బాధపడుతున్నాడు. జబ్బు గాని నయం గాని జబ్బులు లేవు ఈ రోజులలో. ఆ జబ్బులు కనీసం నా భర్త నా బాబు ఎటెళ్ళిరు అనేది కాకుండా సామాను వాళ్ళు మంచుకుంటే అట్లాంటి సామాన్లు కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు కదా సార్. పరిష్కారం కావాలి ఇప్పుడు అనే సొల్యూషన్ కావాలనే విధంగా మాట్లాడట్లేదు ఆ మేడం. అంటే మధుమాధవి గారు అని చెప్పి సోషల్ వర్కరు శ్రీధర్ గారు తనను ఆశ్రయించారు, తను తీసుకెళ్లి తన ఇంటికి కూడా తీసుకెళ్లారంట. అప్పుడు నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా అనే పదాన్ని తను వాడిందట. సో మధుమాధవి గారు దాన్ని కోట్ చేస్తున్నారు, నా పోలీస్ పవర్ అదే సార్. ఇప్పుడు ఈమె వెనకాల అండదండలు ఎవరు చట్టము ఆమె చేతుల్లోనే ఉందా, లేకపోతే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా మేడం గారికి? ఎందుకు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు సార్ అసలు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బయట చెప్పుకున్నది ఇతను ఒక్కడే, చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విధంగా అయ్యేటోళ్ళు, ఈ విధంగా వేధించేటోళ్ళు, నువ్వేమన్నా అనుకో నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వేమన్నా అనుకో నేను మర్డర్ చేపిచ్చేస్తాను, నువ్వేమన్నా అనుకో నేను యాక్సెప్ట్. చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా మందితో మాట్లాడాం ఇటువంటి సందర్శనలు. బికాజ్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటుంది, మీరు బహుశా చూస్తూనే ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళ ఇంటరాక్షన్, ఇలాంటి ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి చట్టాలను ఉపయోగించి ఆ లొసుగులను వాడుకొని భర్తలను వేధించేటువంటి భార్యలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ గారు ఒకరు బయటికి బహుశా ఆయన వచ్చారు, తన ఆవేదన చెప్తున్నారు. ఆయన మనం దీన్ని ధృవీకరించడానికి లేదు, అలా అని చెప్పి తప్పుపట్టడానికి లేదు. ఆయన తన ఆవేదన చెప్పడానికి కోసం వచ్చాడు. మనం కూడా అమృత గారికి కాల్ చేస్తాం. మళ్ళీ పీసీఆర్ ట్రై చేస్తున్నాను అమృత గారితో మాట్లాడడానికి. సార్ కంటిన్యూస్గా తను కట్ చేస్తోందట. సో బికాస్ తను మాట్లాడడానికి సిద్ధంగా లేదు. నేను ఎక్కడ తేల్చుకుంటానో తేల్చుకుంటాను, మీరు ఎక్కడ తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అమృత గారు మీరు తేల్చుకోండి పర్వాలేదు. కానీ ఆ పాపకై, ఆ బిడ్డకైతే, ఆ బాబుకైతే ఒక తల్లిదండ్రులు ఇవ్వండి. మీరు ఎక్కడ తెలుసుకున్నా పర్వాలేదు, మీ ఇద్దరి మధ్యలో ఆ బాబుని మాత్రం నగిలిగిపోనివ్వకండి. ఆ బాబుకి ఒక తల్లిదండ్రిని ఇవ్వండి. 2020లో 21 కదా 21లో ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఇద్దరు పరిచయం అయింది. మీ మధ్యలో తల్లి అప్పుడు తేల్చుకోలేదే, అప్పుడు ఎవరు మధ్యవర్తులు రాలేదు, అప్పుడు ఎవరు కూడా డైరెక్ట్గా ఏమంటారు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని వాళ్ళు కుదిర్చిన సంబంధం కాదు కదా, మీ ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.
అది ఒక రకంగా ముందుగా మీ ఇద్దరి మీద అండర్స్టాండింగ్ ఓ దగ్గర కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. ఇదంతా శ్రీధర్ గారు చెప్పింది. మేము మళ్ళీ మీరు ఇంకా దానికి క్రాస్ క్వశ్చనింగ్ చేస్తాం, మేము పోలీస్ పవర్ చూపిస్తామంటే పోలీస్ పవర్ ఏంటో మాకు కూడా తెలుసు. సో దాంట్లో మీరు కుదుర్చుకున్నటువంటి ఈ వివాహం ఇద్దరు కలిసి చేసుకున్నారు, ఇద్దరు కూడా పెళ్లి ఖర్చు ఇద్దరు భరించారు, అంతేనా? ఇద్దరు భరించిందే. మీ పేరెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదు, వీళ్ళే భరించుకున్నారు. అప్పటి వరకు బాగానే ఇద్దరు కలిసి ఇల్లు కొనుక్కున్నారు, అవునా? తను సహకరించింది, మీరు డబ్బులు ఇచ్చారు, అంతా బాగానే. మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఎమ్మటే బాబు పుట్టాడు. తన ఇంట్లో వంట అండి, తన ఇంట్లో కూర్చుండి, తన ఇంట్లో బాసనలు తోమి, ఇంట్లో బట్టలు ఉతికి, ఇంట్లో ఉండిపోయి ఏం పని చేయకుండా తను ఇంట్లో నలిగిపోతూ ఉంటే తనని డామినేట్ చేస్తూ ఉండాలంటే ఒక ప్రయత్నం, అంతేనా? తను చెప్పే మాటలు నిజమే అనుకోవాలా?